మీరేదో ఉత్తములు, మంచివాళ్ళు, పుణ్యాత్ములు అన్నట్టుగా తెగ ఫీల్ అవుతున్నారే. మీ బతుకులు ఎవరికి తెలియవు. గొడవలు పడొద్దు అని చెప్పాల్సింది నాకు కాదే ముసలి. కోతి బుద్ధులున్నా నీ కోతి మనవరాలకి చెప్పుకో. ఎవరిని కోతి అంటున్నావు? కోతి అనే కాదే, కొండముచ్చు అని కూడా అంటానే. ఏంటే పెద్ద నీలుగుతున్నావు? సిగ్గులేని జన్మేనిది. సిగ్గులేందానా. పెళ్ళైనా కూడా పరా ఇంటి అరుగుల మీద పడితేనే పౌరుషం లేని జన్మేనిది. రోషం లేని మనుషులే మీరు. ఈ ఇంటి కోడల్ని నేను. చి పో అంటున్నా గబ్బిళల్లాగా ఇక్కడే అంటు పెట్టుకునున్నారే. ఎక్కువ తక్కువ మాట్లాడితే కాళ్ళు విరక్కొట్టి అవతల గెంటేస్తాను. జాగ్రత్త. ఏం కూసవే? ఉన్నమాటే అంటే ఎందుకే నీకంత ఉలుకు? నీ బతుకులకి ఎగిరిపడే అర్హత లేదే. మొగుణ్ణి వదిలేసి వేరే ఇంటి వాళ్ళ సూరిన తలదాచుకుందాం అనుకునే దానివి నువ్వు. అసలు నీకేం అర్హతుందే ఇంత ఎగిరిపడ్డానికి? చూడు, ఉంటే ఈ ఇంట్లో పనిదాన్లా ఉండాలి, దాసిదాన్లా బతకాలి, ముష్టిదాన్లా వేసింది తినాలి. నువ్వు నన్ను అడిగేదానివా? ఏం చేసావే టిఫిను అని కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ అడుగుతున్నావు. ఏంటే నీకు అంత ధైర్యం? నీ వెనక ఎవరిని చూసుకొనే అంత ఎగిసిపాటు? నేనేవి ఇక్కడ వేలాంటం లేదు. వాడికి డైవోర్స్ పేపర్స్ పంపాను కదా. వాడు గనక సంతకం పెట్టేశాడనుకో, దర్జాగా మా అత్తయ్య పర్మిషన్ తో నేను ఇక్కడే ఉంటాను. అది గుర్తు పెట్టుకో. నాకు అక్కడి నుంచి డైవోర్స్ పేపర్స్ వచ్చిన మరుక్షణమే మా అత్తయ్య నాకు ఇక్కడ ఫుల్ టు అధికారం ఇచ్చేస్తుంది. అప్పుడు నీ పొజిషన్ ఏంటో ఊహించుకో. నీ జుట్టు పట్టుకుని 3 ఊపులు ఊపి బయటకు గెంటేస్తాను. 3 కాదే, 30 ఊపులు నేను ఊపుతానే నిన్ను. రాహుల్ నీకు డైవర్స్ ఇవ్వడం, నువ్విక్కడ ఉండాలి అనుకోవడం ఈ జన్మలో కాదు, ఏ జన్మలోనూ జరగని పని. అది నీకెప్పుడో చెప్పాను. ఏంటే నువ్వు నాకు చెప్పేది? నేనే చెప్పేది. నన్నే అంటావా? నన్నే నెడతావే నిన్ను. ఉండండి, ఊరుకోండి, ఆగండి. అంత తెలుస్తాను ఈరోజు. నా మీదకే వస్తావే? మాట్లాడతావా? ఆగండి నిన్ను. లక్ష్మి, అమ్మో ఆపండి. అమ్మో ఆపండి. ఆగండి. ఎంత ధైర్యమే నీకు? ఏంటే? ఆగండి. ఎవరమ్మా నువ్వు? చెప్తా. ఆదిత్య, ఏంటి అందరూ ఉన్నారా? కొంపదీసి కీర్తి నిజం చెప్పేసిందా? ఏంటి మేడం ఇక్కడి వరకు వచ్చారు? అర్జెంట్ పనుంది, అందుకే వచ్చాను. ఫోన్ చేస్తే వచ్చేవాను కదా మేడం. నేను ఫోన్ చేసి నువ్వు అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం ఎందుకని నేనే నీతో పనుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పండి మేడం. కరెంటు బిల్లుకి లాస్ట్ డేట్, వెళ్ళి కట్టి రావాలి.
ఈమె పనులన్నీ తులసి ముందే చెప్తుంది. నేను ఇలాంటి పనులు చేయడం తులసికి నచ్చట్లేదు. అలాగే మేడం. ఆగాదిత్య, నేను అవును అంటే నువ్వు కాదు అంటావు. ఇప్పుడు 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 స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈవిడ నా మీద కక్ష సాధిస్తుంది. కక్ష సాధించాలని నిన్ను కావాలనే ఇరకట్టలో పెడుతుంది. నీతో ఇలాంటి పనులు చేయించాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తుంది. ఎందుకంటే నేను ఫీల్ అవుతానని. నేను ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో అల్లాడిపోతుంటే కార్లో ఎక్కించానని తన కడుపులో కోపం పెట్టుకుంది. నేను చేసింది మంచి పని కదా. కానీ ఈవిడెందుకు తప్పుగా భావించిందో నాకేం అర్థం కావడం లేదు. నిన్ను ఇబ్బందుల్లో పెట్టి నన్ను హింసించాలని మనసులో పెట్టుకొని నిన్న రాత్రి ఫంక్షన్లో అలా చేసింది. ఇప్పుడు ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టాలనే నీకు ఈ పని పురమాయిస్తుంది. ఏమంటారండి? నేను చెప్తుంది కరెక్టే కదా. దీన్ని అధికారంతో చేయిస్తున్న పని అని అనరు, అహంకారంతో చేయిస్తున్న పని అని అంటారు. దీన్ని ఒక రకమైన శాడిజం అని కూడా అంటారు. ఇది మీకు మంచి అనిపించుకోదండి. మంచి పనిని అర్థం చేసుకోకపోవడం ఒక తప్పు, దాన్ని అపార్థం చేసుకోవడం మరొక తప్పు. పైగా మనసులో పెట్టుకుని కక్ష సాధించడం మరో తప్పు. ఎందుకండి? ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు? ఇలా చేస్తే మీకు గొప్పతనం వస్తుందని అందరూ పిలిచి సన్మానం చేస్తారు అని పొంగిపోతున్నారేమో. ఆఖరికి నలుగురు చీ కొడతారు. జాగ్రత్తగా ఉండండి. ఓహో, తమరేనా రాత్రి మా బావకి పని చెప్పింది? అయినా ఏంటి ఏంటి నువ్వు ఇంటికొచ్చి మా బావకి పని చెప్తున్నావు? నేను పని చెప్పడం అటుంచు. అతను మా ఆయన సబార్డినేట్. పని చెప్పే అధికారం నాకుంది. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? అదా, అది మొగుణ్ణి వదిలేసి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమని పంపించిన ఘనాపాటి. దానికి కడుపులో ఉన్న బిడ్డన్నా కట్టుకున్న మొగుడన్నా లెక్కలేని తింగర్ది. అయినా ఇంతకీ మీరెవరండి? నేను కొత్తగా వచ్చిన కమిషనర్ జయరాం గారి భార్యని. ఓహో, అలాగా. రాత్రి గెట్ టుగెదర్ కి రాలేకపోయానండి. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ దాక్షాయిని, ఐపీఎస్ ఉత్తమ్ గారి భార్యని. ఆల్రెడీ వినే ఉంటారు కదా. ఓ, విన్నానండి. అయితే ఈ లొకాలిటీలో అందరూ ఆఫీసర్లే, ఒక్క ఆదిత్య సబార్డినేట్ తప్ప. అవును, లక్ష్మి డైవర్స్ పేపర్లు అంటున్నారు. తను మీకు? దీన్ని నా మేనల్లుడు రాహుల్ ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. తర్వాత ఇది నెల తప్పింది. రేపు జనం దీని మీద ఉమ్మేస్తారు, తప్పుడుది అని అంటారని చెప్పి వాడు నిజాయితీగా తప్పొప్పుకొని దీని మెళ్ళో తాళి కట్టాడు. వచ్చి మొగుడితో కాపురం చేసుకోవే అని మేం పిలిచాం. రమ్మని వాడు పిలిచాడు. వాడితో జీవితాన్ని పంచుకోమని అందరూ చెప్పారు. అయినా మొగుడిని కాదని అనుకుంటుంది. రేపు ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకొచ్చాక నా తండ్రి ఎవరని అడిగితే ఏమని సమాధానం చెప్తుంది? దీనికి భవిష్యత్తు గురించి భయమో ఆలోచన ఏమీ లేవు. బుర్ర తక్కువది, బుద్ధి లేంది. మేము రమ్మంటున్నా మా ఇంటికి రాకుండా కాపలా కుక్కలా ఇదిగో ఇక్కడే పడుంటుంది. దీని ఆశేంటో ఆలోచనేంటో అర్థం కావడం లేదు.
దీన్ని తింగర్దనాలో తిక్కల్దనాలో తెలియడం లేదు. ఈ మూర్ఖపు దానికి ఎన్ని విధాలుగా చెప్పినా దాని మనసు మారడం లేదు. చెప్పి చెప్పి మా తల ప్రాణం తోక్కొచ్చింది, కానీ దీని బుద్ధి మారడం లేదు. భవిష్యత్తులో జనం చీ కొడితేనే కానీ దీనికి బుద్ధి రాదేమో. అంతా అయిపోయాకేం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది దీని బతుకు. వెళ్ళవే, ఇప్పటికైనా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నీ జీవితాన్ని డైరెక్ట్ చేసేది డైవర్స్ పేపర్స్ కావే, నీ ఆలోచనలు. మంచిగా ఆలోచించి నీ బతుకుని నువ్వే సరిదిద్దుకో. ఎందుకు అందరితోనూ హేళన చేయించుకుంటావు? ఆంటీ, అయినా మీరెందుకు ఆ విషయాలన్నీ ఆవిడతో చెప్తున్నారు? ఇలా నలుగురితో చెప్తేనైనా బుద్ధి వస్తుందన్న ఆలోచనతో చెప్పాను తులసి. మీరు మా ఇంటికి ఇప్పుడు ఎందుకు వచ్చారో? మా ఆయనకి కరెంటు బిల్లు కట్టమని చెప్పడానికి వచ్చారా? అవును, చెప్పడానికి వచ్చాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో ముందు ముందు మీకే తెలుస్తుందిలే. నీ గురించి నాకు తెలియడమో, నా గురించి నీకు తెలియడమో ముందున్న ఫ్యూచర్ చెప్తుందిలే. మీ ఫ్యూచర్ గురించి పక్కన పెట్టండి. ఏయ్, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? నీ ఫ్యూచర్ పోయిందనా? నేను నీతో మాట్లాడటం లేదు, ఆవిడతో మాట్లాడుతున్నాను. ఇదిగో, నా గురించి నువ్వు అందరికీ బ్యాడ్ గా చెప్పావని, నీకు ఇలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే నేను వాణ్ణి వదిలించుకోవాలనుకుంటున్నాను. అందుకే డైవోర్స్ పేపర్స్ పంపించాను. నీ సుత్తి సోది ఆపి డైరెక్ట్ గా చెప్పు, నీ మేనల్లుడు డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాడో లేదో చెప్పు. చెప్పు. పెట్టలేదే. సరే, పెట్టకుండా ఉండమను. ముందు ముందేం జరుగుతుందో మీరే చూస్తారు. ఏంటే చూసేది? ముందు ముందు చూసుకోవాల్సింది నువ్వు నరకంగా మారబోయే నీ బతుకుని. నువ్వేం చేయలేవు, చూడ్డం తప్ప. వాడు మగాడు, నువ్వు వద్దంటే వాడెందుకు భయపడాలే? మగాడైతే వాడికి వెనక కొమ్మలున్నాయా? నన్ను బతకనివ్వకపోతే వాణ్ణి వాడిగా బతకనివ్వనని చెప్పు. మనశ్శాంతి లేకుండా చేస్తాను అని చెప్పు. సెక్షన్లు నీకే కాదు, నాకు కూడా తెలుసు. చట్టంలో ఇరికిస్తాను, చావు దెబ్బ కొట్టిస్తాను. జాగ్రత్త. ఆపవే, చాలే ఆపు. ఇదేదో చేస్తుందంట, మాకు చెప్తుందంట. మేమేమైనా పిచ్చోళ్ళం అనుకున్నావా? రాహుల్ వైపు న్యాయం ఉందే, నీ పక్కన ఏముందని ఎగిరి పడుతున్నావు. నా పక్కన మా అత్తయ్య ఉంది. నీ పక్కన ఉంటే మీ అత్తయ్య ఒక్కతే, లేకపోతే ఈ ముసల్దుంటుంది. మేమంతా ఏకమైతే నువ్వు ఏమైపోతావో ఆలోచించుకోవే. నేనొచ్చిన పనేంటి? మధ్యలో వీళ్ళ గొడవలేంట్రా బాబు? ఈ అత్తా కోడల్ని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్లాన్తో నేనొచ్చాను. ఇక్కడ ఇంకొక గొడవ ఎదురైంది. ఈ గొడవ నాకెందుకు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆదిత్య, కరెంటు బిల్లు రిసిప్ట్ ఇంటికి తెచ్చివు. ఏంటి, ఇంటికొచ్చి మరి పని చెప్పింది కాక రిసిప్ట్ ఇంటికి తెచ్చివ్వు అని అంటున్నావు? మా ఆయన నీకు పని మనుషులా కనిపిస్తున్నాడా? ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పని చెప్పేస్తున్నావు. ఆ మాట మీ ఆయన్ని అడుగు. నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆదిత్య, మా ఆయన సబార్డియంట్. నేను మీ ఆయన సుపీరియర్ భార్యని. నువ్వేం చెప్పుకుంటావో అది మీ ఆయనకి చెప్పు. కానీ నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. జాగ్రత్త. ఎవరిని భయపెడుతున్నారండి? అయినా ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నారు?
నెల రోజులు నీ మీద ఎవరు ఎలాంటి కంప్లైంట్స్ నాకివ్వకూడదు. ఇప్పుడు గొడవ పడితే అదంతా మళ్ళీ దుర్గమ్మకి తెలుస్తుంది. ఆదిత్య, గుర్తుందిగా? బాయ్. ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మరొక కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఈవిడ ఎందుకు నా వెంట పడుతుందో నాకు అర్థమై చావట్లేదు. పద నాన్నమ్మ. దీన్ని ఎలా మార్చాలో అర్థం కావట్లేదురా. అరే పోనీలే కదా చిన్నపిల్ల, చెప్పగా చెప్పగా అదే మారుతుందిలే అని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా మొండిగా ప్రవర్తిస్తుంది. రోజు రోజుకి దానిలో మొండితనం ఎక్కువ అవుతుందే తప్ప అరే అర్థం చేసుకునే ఆలోచన దానిలో కనిపించట్లేదురా. దానికి బుర్ర మోకాల్లో కాదు అరికాల్లో కూడా లేదు. ఏంటత్తయ్య మళ్ళీ ఏమైంది? నలుగురిలో చివాట్లు పెడితే సిగ్గుతోనైనా మారి కాపురానికి వస్తుందనుకుంటే దానిలో కొంచెమైనా చలనం లేదురా. దానికి జీవితం మీద అవగాహన, భవిష్యత్తు మీద భయం లేకుండా పోయింది. అరే ఎవన్నంటే మాత్రం మా దుర్గమ్మత నాకు తోడుంది, నన్నెవ్వరు ఏం చేయలేరని ఎగిరిపడుతుందిరా. నీ మేనల్లుడితో సంతకం పెట్టించావా? పెట్టించకపోతే దగ్గరుండి పెట్టించు, అంతే తప్ప నన్ను నీ మేనల్లుడిని కలుపుదాం, ఇద్దరు కలిస్తే చూసి ఆనందిద్దాం అన్న ఆలోచనలు మానుకో అన్నట్టు నాకే వార్నింగ్ ఇస్తుందిరా అది. కాదని నన్ను బలవంతం చేసి కాపురానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే కేసులు పెడతానని సెక్షన్ల గురించి కేసుల గురించి నా దగ్గరే మాట్లాడుతుందిరా అది. చావనైనా చస్తాను కానీ నేను ఆ ఇంటి గడప తొక్కను, నేను వాడితో కాపురం చేయనని తిష్ట వేసుకుని కూర్చుందిరా అది. అది నన్ను వదిలేయటం కాదు, నేనే దాన్ని వదిలేస్తున్నాను. దాన్ని దిక్కున్న చోట చెప్పుకోమను. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమంది కదా, సంతకం కాదు పెన్ను గీత కూడా పెట్టను. దాన్ని అలాగే మొగుడు వదిలేసిన దానిలా ఉండని. ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను. రాహుల్, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. అది కోపంగా మాట్లాడిందని నువ్వు కూడా కోపడ్డం కరెక్ట్ కాదురా. కొంతకాలం వెయిట్ చేయి, అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు దాక్షాయిని రాహుల్ని ఆపుతున్నావు? రాహుల్ని బాధపడి, అతని బాధలో అర్థం ఉంది. ఆడదానికి అంత కోపం ఉంటే మగాడికి ఇంకెంత కోపం ఉండాలి? దాక్షాయిని, నువ్వు డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషివి, నీ భర్త డీజీపీ. అలాంటిది నీ కోడల్ని నువ్వు తీసుకురాలేకపోతున్నావు. ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. ఒక పోలీసు వాడింట్లో సమస్య వాడే తీర్చుకోలేకపోతే బయట సమస్యలు ఏం తీర్చుతారో అని నవ్వుతారు. ఈ విషయం మీడియా వరకు వెళ్తే భర్తకి ఎంత అవమానమో ఆలోచించావా? నీ భర్తని నలుగురు అంటుంటే అతను తల దించుకొనుంటే నువ్వు చూస్తూ ఉండగలవా? ఆ లక్ష్మిని తీసుకొచ్చి నీ మేనల్లుడి జీవితం బాగు చేయకపోతే రాహుల్ ఇలాగే ఒంటరి పక్షిలా మిగిలిపోతాడు. జీవితం మీద విరక్తి పుట్టి అవమానంతో ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాడు. కీర్తి, నువ్వు అన్న మాటలు నేను ముందే గమనించాను, ఊహించాను. కానీ ఏం చేయను? ఆ లక్ష్మిని నా ఇంటి కోడలుగా తీసుకురావడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. నువ్వు అంతలా ప్రయత్నించినా తను రావడం లేదు అంటే ఆ లక్ష్మి వెడక ఎవరో ఉండి ఆడిస్తున్నారు. అవును, ఆ లక్ష్మి ఆ దుర్గమ్మ అండ చూసుకొని రెచ్చిపోతుంది. దాన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు, నా వెనకాల దుర్గమ్మ అత్త ఉందని ధైర్యంతో రెచ్చిపోతుంది.